నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జిల్లా న్యాయాధికారి సంస్థ ఆధ్వర్యంలో మెడిటేషన్ ఫర్ నేషన్ వారోత్సవాలు కొనసాగుతున్నాయి ఏ సాయి కుమారి చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి సాయి కుమారి కొత్తపేటలో ర్యాలీ నిర్వహించారు స్థానిక కమ్మిరెడ్డిపాలెం జంక్షన్ నుండి బస్టాండ్ వరకు కోర్టు వరకు కాలినడకన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి సాయి కుమారి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా స్నేహపూర్వకంగా కేసులు పరిష్కారం చేసుకోవటం వల్ల సమయం ధనం ఆదావటంతో పాటు సమస్య సత్వరమే పరిష్కారం అవుతుందన్నారు ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేతల మోహన్ రావు కె వెంకటరెడ్డి ఏపీపీ జీపీ నాయుడు ఏజీపీ బండారు రామకృష్ణ బార్ సెక్రటరీ ఏటీ ప్రభాకర్ రావు అల్లు భాస్కర్ రావు పి దొరబాబు టీఎంకే శర్మ డి బాలప్రతాప్ వై ఆదినారాయణ టీఎస్ సత్యమోహన్ జి ప్రసాద్ వై వెంకటేశ్వరరావు ఎస్వీజీ రెడ్డి ఎస్ వెంకటేశ్వరరావు పి సత్యనారాయణ పాల్గొన్నారు మీడియేషన్ అనేది తక్కువ సమయంతో కూడింది అని తద్వారా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ ద్వారా జిల్లా కోర్టు ఏర్పాటు చేసిన 40 అవర్స్ ట్రైనింగ్లో ఇక్కడ నుంచి 5 మంది అడ్వకేట్ను సెలెక్ట్ చేయడం జరిగింది తద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అంటే ఇంచుమించు 40 డేస్ ప్రోగ్రామ్ ఇది ఒక న్యాయవాదులు సంబంధిత స్టాఫ్ తోటి ఒక పబ్లిక్లో అవేర్నెస్ కోసం కొత్తపేట టౌన్లోని ర్యాలీ కార్యక్రమం చేపట్టాం ఏంటంటే కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా న్యాయం అనేది చేయాలన్నా ఏదైనా దావాలు వేసుకోవాలన్నా ఖర్చుతో కూడిన పని దానికన్నా ఈ మధ్యవర్తిత్వం ద్వారా మీడియేషన్ ద్వారా కొంత వెసులుబాటు కల్పించామనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు వారు డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ వారు ఆధ్వర్యంలో మా సబ్ జడ్జి గారు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహకర కార్యక్రమం చేశారు. ఈరోజు ర్యాలీ కార్యక్రమం జరుపుతున్నాం. ప్రజలకి అవగాహన ఎలా అంటే ఇదివరకైతే లోక్ అదాలత్ ఉండేది. లోక్ అదాలత్ ప్రతిరోజు జరిగేది. ఇప్పుడు లోక్ అదాలత్ అలా జరగట్లేదు, 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మీడియేషన్ అనేది తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుంది, కోర్టుకి రిఫండ్ అవుతుంది, సమయం ఆదా అవుతుంది. ఒక మీడియేటర్ని నామినేట్ చేస్తారు. ఇక్కడ నుంచి కొత్తపేట నుంచి 5 ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఆఫీసర్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. తక్కువ సమయంలో రాజీ పడి సమస్య పరిష్కారం చేసుకోవడానికి రాజీ మార్గాన్ని హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారి ద్వారా ఇది రాజీ మార్గం అనేది అలాగే మీడియేషన్ అవగాహన కల్పించమని ఇది సర్క్యులర్ వచ్చింది. దాని ద్వారా న్యాయవాదులందరికీ కూడా మరి సత్వరమాయం జరగాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీడియేషన్ ఎందుకంటే ఇద్దరు కూర్చుని సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశాన్ని మరి సుప్రీంకోర్టు హైకోర్టు ఈ యొక్క ప్రధాన కలిగజేసింది. ఈరోజు కొత్తపేట బార్ అసోసియేషన్ తరఫున మేము అందరూ కలిసి ఈ యొక్క అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అవగాహన ఉద్దేశం ఏంటంటే ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క మధ్యవర్తిత్వం యొక్క విశిష్టతను తెలుసుకొని వారి సమస్యలను కోర్టు ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి
అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.